ఈ వీడియోలో మనం క్లియర్గా డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాము. స్టార్టప్ వర్సెస్ ఎంఎన్సి. ఒక ఫ్రెషర్గా కెరియర్ మొదలు పెట్టినప్పుడు మనకి ఎంఎన్సిలో బాగుంటుందా, ఫ్రెషర్గా బాగుంటుందా, ఈ ఎంటైర్ మొత్తం వీడియోస్ విత్ రియల్ టైం మనకి అర్థమయ్యే రీతిగా పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఎంటైర్ ఇప్పుడు ఏంటి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కొంతమందికి ఎంఎన్సి నాకు బాగుంటుంది అనిపించవచ్చు, కొంతమందికి నాకు స్టార్టప్ అయితే బాగుంటుంది అని అనిపించవచ్చు. సో ఓవరాల్గా నేను ఎలా ఇంత దూరం వచ్చానో కూడా మీకు చెప్తాను లాస్ట్లో, రైట్? సో ఫస్ట్ విషయం వచ్చేసేసి డిఫరెన్స్ బిట్వీన్ అసలు ఈ ఎంఎన్సి వర్సెస్ స్టార్టప్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందాం. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? అకౌంటబిలిటీ అంటే ఒక పని అప్పచెప్పినప్పుడు స్టార్టప్లో ఎలా ఉంటుంది, ఎంఎన్సీలో ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఇప్పుడు ఒక పని అప్పచెప్పినప్పుడు ఒక పనిని బాధ్యతగా ఒక ప్రాజెక్టు ఒక టాపిక్ ఒక పని మీకు అప్పచెప్పాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్టార్టప్లో ఎలా ఉంటుందంటే ఆ పనిని మొదటి నుంచి చివరి దాకా కూడాను తనే కంప్లీట్ చేయాలి. ఏమైనా ప్రాబ్లం వచ్చినా తనే ఫేస్ చేయాలి. అకౌంటబిలిటీ, ఇంకొకరిని క్వశ్చన్ చేయరు, డైరెక్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు ఎందుకు మిస్టేక్ జరిగింది అని చెప్పి. అదే ఎంఎన్సీలో అనుకోండి, అదే టాపిక్ని అదే పనిని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఒక టీం లాగా. అంటే ఒకే పనిని ఇక్కడైతే ఒక పర్సనే హ్యాండిల్ చేయాలి, అదే ఎంఎన్సీలో అయితే డిఫరెంట్ పర్సన్స్ ఒక టీమ్ ఆఫ్, అంటే ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయరు. దీనివల్ల ఏంటి అంటే స్టార్టప్లో ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చేసి పని నేర్చుకోవచ్చు, డిసడ్వాంటేజ్ వచ్చేసి ఎక్కువ తిట్లు తినాల్సి ఉంటుంది, లేకపోతే ఎక్కువగా ప్రాబ్లమాటిక్, ఎక్కువగా బాస్ అరవడం అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్టార్టప్ కంపెనీలో డైరెక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు, ఎందుకంటే తక్కువ మంది టీం ఉంటారు కాబట్టి క్లోజ్గా మానిటర్ చేస్తారు, పాయింట్ టు పాయింట్ మానిటర్ చేస్తారు. ఇక్కడ లేజీ ఫెలోస్ ఎవరు ఉంటే ఈ స్టార్టప్ ఎంచుకోకపోవడం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే ఎయిదర్ మీరు లేజీనెస్ అన్న వదిలేయాలి, ఈ పథకాన్ని వదిలేయాలి, లేకపోతే జాబ్ నన్ను వదిలేయాలి. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా పాయింట్ టు పాయింట్ పట్టుకుంటారు. ఎంఎన్సీలో అనుకోండి టీమ్ ఆఫ్ వర్క్ డైరెక్ట్గా మనకు పడదు, సో ఒక టీమ్గా ఉంటుంది, అంత ఇంపాక్ట్ మన మీద ఉండదు, మన మీద కానీ మన జాబ్ మీద కానీ అంత ఇంపాక్ట్ ఉండదు. మన టీంలో నలుగురు ఉంటే నలుగురులో ఒకరు పని చేయకుండా ముగ్గురు పని చేసినా, ఇద్దరు పని చేయకుండా ఇద్దరు పని చేసినా కానీ అంటే ఓవరాల్గా ఎలాగలాగా ఓవర్కమ్ అవుతారు. ఒక టీం వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక పర్సనే ఒక టీం లాగా పని చేయాలి. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని మీరు ఒక పని చేయండి, నేను మాట్లాడేటప్పుడు దీనికి సంబంధించి ఇఫ్ యూఆర్ రియల్లీ సీరియస్ అబౌట్, అంటే దీని గురించి సీరియస్గా తీసుకుంటున్నారంటే ఒక వైట్ పేపర్ తీసుకొని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. ఒక ఓవర్ వ్యూ అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది అకౌంటబిలిటీకి సంబంధించి. తర్వాత విషయానికి వస్తే గుర్తింపు. ఇప్పుడు స్టార్టప్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఈ స్టార్టప్లో తిట్లు కానీ వర్క్ ఎలాగ డైరెక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుందో గుర్తింపు కూడా అలాగే ఉంటుంది డెఫినెట్గా. అదే ఎంఎన్సీలో విషయానికి వస్తే గుర్తింపు అనేది ఈ టీంలో ఒకరు ఉంటారు, ఒక అటెన్షన్ తీసుకునే వాళ్ళు, అటెన్షన్ పే చేసేవాళ్ళు, హైపర్ యాక్టివ్ ఉండేవాళ్ళు. సో లేకపోతే ఒకవేళ పని చేసినా చేయకపోయినా చేశాను అని మేనేజ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ గుర్తింపు పొందుతారు. ఇక్కడ ఏంటి అంటే నువ్వు పని చేయకపోయినా నిన్నే తిడతారు, పని చేసినా నిన్నే పొగుడుతారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఈ రికగ్నేషన్ విషయానికి వస్తే స్టార్టప్లో రికగ్నేషన్ బాగుంటుంది, ఎంఎన్సీలో రికగ్నేషన్ అనేది అంటే కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఒక టీం కదా. ఇప్పుడు ఒక టీం అలాగా. సో తర్వాత విషయానికి వస్తే శాలరీస్ విషయానికి వస్తాం. శాలరీస్ మరి ఎంఎన్సీలో ఫాస్ట్ గ్రో అవుతుందా, స్టార్టప్లో ఫాస్ట్ గ్రో అవుతుందా అంటే మీకు అనిపించవచ్చు నేను ప్రతి పాయింట్ని స్టార్టప్కి సపోర్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పి. ఓవర్ వ్యూ చూసుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా అంటే ఇది రైటా రాంగా అని చెప్పి బిఫోర్ కమెంటింగ్ ఒకసారి ఆలోచించండి, ఓకేనా? సో స్టార్టప్ విషయానికి వస్తే స్టార్టప్లో శాలరీస్ అనేవి బేస్డ్ ఆన్ ఆ కంపెనీ బాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి.
ఇక్కడ ఫాస్ట్ గ్రో అవుతుందంటే చెప్పలేం, అన్‌ప్రెడిక్టబుల్ అనమాట. ఒకవేళ కొంతమంది అంటే స్టార్టప్స్‌లో ఎలా ఉంటుందంటే కొంతమందేమో అంటే బాస్ కంప్లీట్‌లీ డిపెండింగ్ ఆన్ బాస్. అంటే ఒక పర్ఫెక్ట్ ఇంత పర్సెంటేజ్ హైక్ వస్తుందని చెప్పలేని పరిస్థితి. అన్‌ప్రెడిక్టబుల్. మరి ఎంఎన్‌సిలో చూసుకుంటే ఖచ్చితంగా హైక్ వస్తుంది ఎంతో కొంత. అది మేబీ 3% కావచ్చు, 5% కావచ్చు. మేబీ తక్కువ అయ్యుండొచ్చు. బట్ ఒకవేళ ఈ బాస్ అనేది కొంచెం మంచిగా ఉన్నారంటే బెటర్‌గా సాలరీ కూడా హైక్ ఇస్తారు. సో, ఇది సాలరీ విషయానికొస్తే. మరి సెక్యూరిటీ విషయానికొస్తే స్టార్టప్‌లో బాగుంటుందా? ఎంఎన్‌సిలో బాగుంటుందా? అంటే 100% ఎంఎన్‌సిలోనే నీకు సెక్యూరిటీ ఉంటుంది. స్టార్టప్‌లో సెక్యూరిటీ ఉండదు. ఎందుకని? అంటే మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ ఏంటి అంటే ఫస్ట్ 3 ఇయర్స్‌లో ఫెయిల్ అవుతాయి. అది ఒకవేళ ఫెయిల్ కాకపోయినా కానీ జాబ్ సెక్యూరిటీ అనేది కంప్లీట్‌గా ఇప్పుడెలా ఉంటుందంటే ఆహ్, నెలలో 30 రోజులుంటే 30 డేస్ ఉంటే 30 డేస్‌లో మనము 29 రోజులు పనిచేస్తాం. బాగా పనిచేస్తాం. బాగా కంపెనీ కోసం రీజనబుల్‌గా కష్టపడతాం. కానీ ఒకరోజు పని చేయం. మిస్టేక్ చేస్తాం. బట్ హ్యూమన్ సైకాలజీ కూడా అంతే. ఆ ఒక్క మిస్టేక్ ఎందుకు చేసావు అనే పాయింట్ రైజ్ అవుతుంది మనకక్కడ. అదే ఎంఎన్‌సిలో ఉందనుకుంటే కొంచెం జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాదు కదా మీరు బాస్‌తో. రైట్. ఇంకొక విషయానికొస్తే వర్క్ ఎక్కడ ఎక్కువ నేర్చుకోవచ్చు. కెరియర్‌కి స్టార్టప్ బెస్టా? ఎంఎన్‌సి బెస్టా? ఫాస్ట్ గ్రోత్ ఉండాలంటే అంటే 100% స్టార్టప్పే బెస్ట్ ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే మీరు ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉండదు. నేను కాకపోతే మన టీమ్‌లో వాడు చేస్తాడులే. లేకపోతే ఇంకొకడు చేస్తాడులే. ఈ రిలాక్స్ అవ్వడానికి అవకాశమే లేదు స్టార్టప్‌లో. ఎంఎన్‌సిలో రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే టీమ్ వర్క్ కాబట్టి. సో, అంటే ఇలా చూసుకుంటే ఆహ్, ఫాస్ట్‌గా ఇప్పుడు ఇంకో విషయం నేను చాలా విషయాలు వీడియోలో చెప్పే ఉన్నాను. సబ్జెక్ట్ నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మీకు సాలరీ గ్రోత్ ఉంటది. స్టార్టప్‌లో మీరు 100% మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. బట్ సెక్యూరిటీ ఉండదు. సో, రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉండదు. బద్ధకం ఉంటే ఒకవేళ లేజీగా ఉంటే వదిలేసేయాల్సి ఉంటుంది. లేకపోతే జాబ్ అనేది ఉండదు. సో, ఇవన్నీ డిఫరెంట్ పాయింట్స్ అన్నమాట. సో, నెక్స్ట్ విషయానికొస్తే ఆహ్, వర్క్ అట్మాస్ఫియర్ చూసుకుంటే, వర్క్ అట్మాస్ఫియర్ గాని, పర్క్స్ గాని అంటే మనకి అడిషనల్ అడ్వాంటేజ్ చూసుకుంటే, మనకి స్టార్టప్‌లో కంటే ఎంఎన్‌సిలోనే ఎక్కువ అడిషనల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చాలా మందికి ఇప్పుడున్న ప్రెజెంట్ ఇప్పుడు బీటెక్ గ్రాడ్స్ కానీ లేకపోతే డిగ్రీ ఇప్పుడు గ్రాడ్స్ అందరూ ఎలా ఉన్నారంటే చాలా వరకు మాక్సిమం రిలేషన్షిప్ లో ఉంటారు. సో ఇది ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, చాలా వరకు చాలా మంది రిలేషన్ లో ఉంటారు. మరి వీళ్ళకి ఏంటి అంటే ఈ వర్క్ లైఫ్ వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్సింగ్ గా ఉండాలి. టు బి ఫ్రాంక్ ఇప్పుడు ఏంటి అంటే ఫ్రెషర్ గా బీయింగ్ ఏ ఫ్రెషర్, ఒకవేళ ఫ్రెషర్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ థింకింగ్ లైక్ దిస్, నేను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలి, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలి, సాయంత్రం 6 కాగానే నేను ఆఫీస్ నుంచి బయటపడిపోవాలి, ఆఫీస్ నుంచి బయటపడిపోయి నా గర్ల్ ఫ్రెండ్తో తిరగాలి లేకపోతే నా బాయ్ ఫ్రెండ్స్తో తిరగాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దిస్ మెంటాలిటీ డెఫినెట్గా మీ కెరియర్ గ్రోత్ అనేది మీరు చేతులారా పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇఫ్ యూ వర్కింగ్ విత్ ఎంఎన్సీ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఒకవేళ ఎంఎన్సీలో నేను సెక్యూర్డ్గా ఉండాలి, నా ఫాస్ట్ గ్రోత్ అవసరం లేదు, స్లో అండ్ స్టడీగా వెళ్తే చాలు అంటే దట్ ఈస్ ఫైన్. రైట్. ఇంకో విషయం మళ్ళీ ఎంఎన్సీలో కూడా ఒకవేళ ఇఫ్ నెసరీ డే అండ్ నైట్ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు. ఇక్కడ స్టార్టప్ లో మాత్రం ఎప్పుడు మనం అట్లనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే స్టార్టప్ లో అవ్వదు 100%. ఎంఎన్సీలో అయితేనే అవుతుంది. సో ఇలా ఓవరాల్ గా చూసుకొని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి. ఓవరాల్ గా నేనైతే నేను అన్ని స్టార్టప్స్ లోనే పనిచేశాను. సో ఐ హావ్ క్లోజ్లీ వర్క్ విత్ అంటే ఈ కంపెనీ సిఇఓస్, ఫౌండర్స్ వీళ్ళతో క్లోజ్ గా వర్క్ చేశాను. సో అందుకని విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ప్రతి ఒక్కరి దగ్గర నేను వాళ్ళ దగ్గర ఒక వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏంటి మేనేజ్మెంట్ ఏంటి, ఈ స్కిల్స్ అన్ని నేర్చుకున్నాను. ఎందుకంటే ఐ వాంటెడ్, ఎందుకంటే మనం స్టార్ట్ చేయాలి కాబట్టి మనం అందరి దగ్గర తిరిగి అందరి దగ్గర వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విని రాత్రి పిలిచిన అర్ధరాత్రి పిలిచినా వెళ్ళేవాడిని. ఎందుకంటే ఐ నీడ్ వర్క్, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళేవాడిని. సో ఒక దగ్గర పనిచేసేవాడిని. అక్కడ సండే లేదు, మండే లేదు, ఫెస్టివల్ లేదు, ఇంకోటి లేదు.
ఎప్పుడు వర్క్ ఉంటూనే ఉండేది. ఎప్పుడు పిలిస్తే, ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఆన్‌లో పెట్టుకునేవాడిని. ఎప్పుడు ఫోన్ చేసినా గానీ 2కి నేను అక్కడే కూర్చొని డే అండ్ నైట్ కూర్చొని వర్క్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. దీనివల్ల ఏంటి అంటే అక్కడ నాకేం సాలరీ అంతగా రాకపోయినా నేను పని చేయడానికి కారణం ఏంటి అంటే సబ్జెక్ట్. అక్కడ అసలు సిస్టమ్ ఎలా ఉంది? కంప్లీట్‌గా సిస్టమ్ డెప్త్‌కి వెళ్లి నేను ప్రతి ఒక్కటి స్టడీ చేశాను నేను. స్టడీ చేశాను కాబట్టి నేను ఈరోజు మనం నడిపించగలుగుతున్నాం. ఎందుకంటే పని నేర్చుకున్నాం కాబట్టి పని చేయించగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. రైట్? సో ఒకసారి ఆలోచించండి. సో ఒకవేళ ఫ్రెషర్‌కి స్టార్టప్ బెస్టా? ఎంఎన్‌సి బెస్టా? అనేది మీరే డిసైడ్ అవ్వాలి. అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్. ఓకే. థాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. One stop solution for all job oriented courses. Thank you.